భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మంత్రేణ అనేన దేవస్య కుర్యా ద్రవ్యమయీం బుధః. ఒక్కొక్క కథ ఒక్కొక్క ఉపదేశం అని ప్రతిరోజు చెప్తున్నాం మనం. ప్రతి గాథ ఒక బోధ. ఆ కథ ద్వారా సాధకుడికి కావలసిన అంశములు ఎన్నో చెప్తూ ఉంటాడు భాగవతకారుడు. గ్రహించినవాడు ధన్యుడు, అమలుపరుచుకున్నవాడు ఇంకా ధన్యుడు. కనుక ధ్రువుడికి నారదుడు చెప్తున్నాడని మాత్రమే కాకుండా ఆ కథా వ్యాజముతో సుఖయోగింద్రుడు మనందరికీ కూడా ఒకానొక విధానాన్ని బోధిస్తున్నాడు. ఈ మంత్రం ఒక్కటి చాలు. కొందరు పూజలు అవి చేసేటప్పుడు మూలమంత్రమే కాకుండా ఇతర మంత్రములు కూడా కలుపుతూ ఉంటారు, మంచిదే. కానీ కేవలం ఒక్క మంత్రంతోనే, గురువిచ్చిన మంత్రంతోనే అన్ని ఉపచారాలు చేయవచ్చు, అదొక పద్ధతి. శివుడు శివపురాణంలో ఈ విషయమే చెప్తాడు. కేవలం నా పంచాక్షరి గురువు ద్వారా ఉపదేశం పొంది దానితోనే షోడశోపచారాలు పూజ చేసినా చాలయ్యా అన్నాడు. అది కానీ చేయగలిగితే 5 నిమిషాలు మొత్తం పూజ అవుతుంది. చాలదు, 5 నిమిషాలు శ్రద్ధగా చేస్తే మన బతుక్కుని అదే బాగు చేయగలదు. త్యాగరాజస్వామి వారు అంటారు, నిమిషమైన తారక రూపుని నిజితత్వార్థము అని. ఒక నిమిషం పాటు గట్టిగా పట్టుకున్న చాలా తరించిపోతాం. నిమిషం పాట చాలా సులభమే కదండి అంటే నిమిషం పాటు పట్టుకోవడం కూడా కష్టం అని ఆయనకు తెలుసు. నిమిషం మనస్సును నిలబెట్టండి. సైన్స్ ఏం చెప్తుందంటే ప్రతి 20 సెకండ్లకి మనస్సు ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనలో వెళ్ళిపోతుందిట. ఇది సైన్స్ ఎప్పుడు చెప్పినా యావరేజ్ మీద చెప్తుంది. యోగుల గురించి చెప్పడానికి సైన్స్కి సరిపోదు, వాళ్ళు నిలబెట్టగలరు. కనుకనే ముందు మనస్సు నిలబడదు కనుక దానికి మంత్రం, పూజ, స్తోత్రం ఇన్ని కలుపుతూ ఉంటే పాప సంహారమై మనసుగా నిలబడ్డం చేతనవుతుంది. అందుకు ఆ మంత్రముతోనే నువ్వు ద్రవ్యమయీం కుర్యాత్, ద్రవ్య యజ్ఞాన్ని చెయ్యు అన్నారు. దీన్ని బట్టి యజ్ఞం 3 విధాలుగా ఉంటుందని తెలుస్తున్నది. ఒకటి ద్రవ్య యజ్ఞం, ఇంకొకటి వాచిక యజ్ఞం, మూడవది మానసిక యజ్ఞం. 3 యజ్ఞాలు చేయాలి. ద్రవ్య యజ్ఞం అంటే బాహ్య పదార్థములు ఏర్పాటు చేసుకుని పూజించడం. పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము ఇవన్నీ సమకూర్చుకుని భగవంతుని ఆరాధిస్తే ద్రవ్య యజ్ఞము అంటారు. స్తోత్రం చదవడం, పారాయణలు చేయడం ఇవన్నీ కూడా వాచిక యజ్ఞం అని చెప్పబడుతుంటుంది. ఇక ధ్యానం చేయడం, స్మరించడం అంటే ధ్యానం చేత కాకపోతే స్మరించడం చేతనవ్వాలి. ఈ 2 మానసిక యజ్ఞం అంటారు. 3 కావాలి. అందుకని ఏదో ఒక్కటి సరిపోదు. ఏమంటే మనస్సులో అనుకుంటే చాలు కదా, బయట కూడా చెయ్యాలా అంటే నువ్వు మనస్సుతో భోజనం చేసినప్పుడు ఆ ప్రశ్న వెయ్యి. బాహ్య భోజనం చేస్తున్నప్పుడు బాహ్యార్చన కూడా కావాలి. ఎంతవరకు బాహ్య ద్రవ్యాలు ఉపయోగిస్తున్నావో అంతవరకు బాహ్య ద్రవ్యార్చన కూడా చెయ్యాలి, తెలుసుకోవాలి ఇక్కడ. ఒకవేళ భావంతో చేయగలిగే శక్తి నీకు వస్తే భావంతో బాహ్యం చేయి, అందుకే బాహ్యం విడిచిపెట్టు. అందుకే మా అన్నమే చెప్పారు, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని. భావం దాకా వెళ్ళడం కష్టం, ముందు బాహ్యంతో చేయి. చేస్తున్నప్పుడు భావాన్ని ఎప్పలే చేయి. ఒక్కొక్కప్పుడు భావం ఫెయిల్ అవుతుంటుంది, అవని బాహ్యం పనిచేస్తుందిగా, సంతోషం. అలాగే వాచికం, ఈ వాచికం అనేటువంటి స్తోత్రపారాయణాదులు చెప్పుకోవచ్చు. జపం కూడా వాచికమే, కానీ జపం వాచికానికి మానసికానికి మధ్యలో ఉంటుంది. అందుకే జపం బాహ్యంగా చేయకుండా లోపలే మనప్రాయంగా చేస్తూ ఉంటే అది శబ్దరూపం కనుక వాచికం అవుతుంది, మనస్సుతో చేస్తున్నావు కనుక మానసికం అవుతుంది. అందుకే జపం అటు వాచిక మానసికాలు రెండింటికి సంబంధించిన అంశం కనుక దానికి ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చాడు. ఆ కారణం చేతనే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని పరమాత్మ చెప్పడానికి కారణం అది. జపానికి మించినటువంటి సాధన లేదు. ఆ జపం వాచిక మానసిక 2. అయితే అది చేస్తున్నామని ద్రవ్యయజ్ఞం మానేయకూడదు. కనుక నేను నీకు మంత్రం ఇస్తాను, ఆ మంత్రంతో ద్రవ్యయజ్ఞం చెయ్యు, వాచిక యజ్ఞం చెయ్యు, మానసిక యజ్ఞం చెయ్యు. ఆ మంత్రమే వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ ద్వాదశాక్షరి మంత్ర వ్యాఖ్యానమే మనం మొదటి రోజు సాయంత్రం చేసుకునడం జరిగింది. మళ్ళీ వివరించనక్కర్లేదు, సమస్తం అందులోనూ ఉన్నది. ఆ మంత్రాన్ని ఉపదేశం పొంది సపర్యాం వివిధైర్ ద్రవ్యై దేశకాల విభాగవిత్, ఆయా ప్రాంతముల యందు ఆయా కాలముల యందు ఏవి లభిస్తాయో వాటితో ఆరాధన చేయాలి అన్నారు. ఇక్కడ మన ప్రాంతాల్లో లభించేవి మనం ఆరాధిస్తాం, అక్కడ ప్రాంతాల్లో లభించేవి అక్కడ ఆరాధిస్తారు, దేశం. అలాగే కాలము, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన ద్రవ్యం లభిస్తాయి, వాటితో ఆరాధించాలి. అలా దేశకాల విభాగవిత్ సలలై శుచిభిర్మాల్యై, స్వామి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అది అర్చామూర్తిని ఆరాధించడం అంటారు. మంత్రము ద్వారా ఆ మూర్తిని శక్తిమంతం చేసి దానిని సలిలై శుచిభి నిర్మలమైన యమునాజలములతో అభిషేకం చేయి. దాని తర్వాత వన్యములైన, నువ్వు కొత్తగా ఏమి ఇబ్బంది పడకు, అడవిలో దొరికేటువంటి మూల ఫలాదిభి దుంపలు పళ్ళు తీసుకో. శస్త అంకురాంశుకై, అదేవిధంగా అంకురములు మొలకలుగా వచ్చినటువంటి గరికలు మొదలైనవి కూడా, దూర్వములు మొదలైన వాటితో అర్చన చేయి. తులసి మొదలైన వాటితో అర్చన చేయు. ఈ విధంగా నువ్వు ద్రవ్యమయ్యి అర్చ చేస్తూ యతవాంగ్మితవన్యభుక్, యతవాక్ అంటే మనస్సు మాటను నిగ్రహించుకో. అదేవిధంగా మితవన్యభుక్
అడవిలో దొరికేటువంటి సాత్విక పదార్థాలని మాత్రమే మితంగా తీసుకో. సాధకుడికి మిత భోజనం చెప్పారు ఇక్కడ. హితభుక్, మితభుక్, రుతభుక్ అన్నారు ఇక్కడ. ఆ విధంగా ఉంటూ స్వామి యొక్క దివ్యలీలను స్మరిస్తూ ఆ రూపాన్ని ధ్యానిస్తూ మంత్రాన్ని జపిస్తూ ఆరాధన చెయ్యి. ఏవం కాయేన మనసా వచసా చ, కాయేన మనస వచస త్రికరణాలతో చేయన్నాడు. బాహ్యార్చన కాయము, వాచికార్చన వాచికము, ధ్యానస్మరణాదులు మానసికము. త్రికరణాలు మనకున్నాయి కనుక త్రికరణాలతో ఆరాధించాలి ఇక్కడ. పరిచర్యమాణో భగవాన్ భక్తిమత్ పరిచర్యయా, ఇలా నువ్వు ఆరాధిస్తే స్వామి సంతోషించి శ్రేయో దిశతి అభిమతం యద్ధర్మాదిషు దేహినాం, ధర్మార్థ కామాలలో మనకి ఏది అభిమతమో దాన్ని స్వామి ప్రసాదిస్తాడు అని చెప్పి, అదే విరక్తుడైతే ఈ పూజలు మానేయాలా కాదు, విరక్తుడుగాని ఇది చేయగలిగితే వాడికి మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని నిత్యముక్తిని కూడా ప్రదానం చేస్తాడు. సాధన మారదు, ఉద్దేశం మారుతుంది అంతే. చూడండి ఇక్కడ మోక్షానికైనా అహికానికైనా సాధన ఇదే. మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు దీన్ని దృఢంగా సాధన చేస్తే శ్రీహరిని సాక్షాత్తుగా దర్శించి మోక్షాన్ని పొందగలడు. విరక్తశ్చేంద్రియరతో భక్తియోగేన భూయస తం నిరంతర భావేన భజేతాద్ధా విముక్తయే. కనుక ఇహానికైనా ముక్తికైనా కూడా పరమాత్మను ఆశ్రయించాలని సారం. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో వెంటనే నృపార్భక ఆ రాజపుత్రుడు గురువుకి ప్రదక్షిణ నమస్కారం చేసి ఇత్యుక్తస్థం పరిక్రమ్య, వినయం ఎంత చక్కగా చూపిస్తున్నాడు చూడండి. ప్రదక్షిణ నమస్కారం చేసి సాష్టాంగ ప్రణామం చేసి మీ అనుగ్రహంతో నిర్విఘ్నంగా జరిగేలా దీవించండి అని చెప్పి మధువనానికి చేరి సాధన చేస్తున్నాడు. చిత్రం ఏంటంటే ఈ ధ్రువచరిత్ర అనేది చాలా గొప్ప ఘట్టం భాగవతంలో. విష్ణు పురాణంలో కూడా దీన్ని ప్రస్తావన చేస్తాడు. కొన్ని రహస్యాలు అక్కడ కనబడతాయి ధ్రువచరిత్రకు సంబంధించిన అంశములు. అది వ్యాసుడే ఇచ్చాడు, ఇది వ్యాసుడు ఇచ్చాడు. రెండు కలిపి చూసుకుంటే ఇంకా కొన్ని అద్భుతాలు గోచరిస్తాయి. అంతేకాదు వెళుతున్నవాడిని ఆశీర్వదించి పంపించాడు నారదుడు. వెళ్ళిపోయాడు ధ్రువుడు. నారదుడు అట్నుంచటు ఉత్తానపాదుల వద్దకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు దుఃఖితుడు ఏడుస్తున్నాడు. ఏమిటి అలా బాధపడుతున్నావంటే, నా పిల్లవాడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, కారణం నేనే. అహో మే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపధారయ, నేను స్త్రీజితుడను అంటే స్త్రీ చేత ఓడింపబడ్డాను నేను. ఆమెకు భయపడి పుత్రుని చేరదీయలేదు. ఆ దుష్ఫలితం వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు దుఃఖం కలుగుతోంది అంటే మామాసుచస్వతనయం దేవగుప్తం విశాంపతే, అతడు దేవగుప్తుడు. నీ పిల్లవాడు దేవగుప్తుడు అంటే భగవంతుడి చేత రక్షింపబడుతున్నవాడు, అది తెలుసుకో. భగవద్రక్షణ ఉన్నటువంటి వాడు, నీకెందుకు దిగులు? అతడి వల్ల నీకు ఇంకా ఇంకా గొప్ప కీర్తి లభిస్తుంది సమా, మీ వంశమే తరించిపోతుంది, అందుకే దిగులు మాను అని ఓదార్చి నారదుల వారు అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇప్పుడు ధ్రువుడు అక్కడికి చేరుకొని మధువనానికి సాధన చేస్తున్నాడు. సాధన ఎంత కఠినంగా ఉంటుందో చూడండి ఇక్కడ. త్రిరాత్రాంతే కపిత్తభదరాసన. ఆహార పరిత్యాగం అనేది ఒక క్రమ పద్ధతిలో చేయాలి, హఠాత్తుగా కాదు. అది ఎలా చేస్తున్నాడు ఇక్కడ చూపిస్తున్నారు. 3 రోజులకు ఒకసారి శరీర ఉద్ధరణ కోసం, అంటే ఆత్మవృత్యనుసారేణ అన్నారు ఇక్కడ. అంటే తన శరీరం నిలబడడానికి మాత్రం సరిపోయే ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఆహారం ఎందుకు తీసుకోవాలి అంటే సాధనకు అనుకూలంగా శరీరం ఉండాలి, అందుకోసం ఆహారం. అంత చక్కని మాట చెప్పారు చూడండి. రుచుల కోసం మరిగితే యోగం రాదు, రోగం వస్తుంది, అది తెలుసుకోవాలి. యోగానుకూలమైనటువంటి ఆహారం స్వీకరించాలి. అందుకు ముందే మన జీవిత లక్ష్యం నిర్ధారించుకుని మన జీవిత గమనాన్ని భక్తి మార్గము అనుకుంటే మాత్రం పద్ధతులువే. అలా క్రమంగా అతడు 3 రోజులకు ఒకసారి సరిపడా వెలగు రేగుపళ్ళు తీసుకుంటూ 1 రోజులు సాధన చేశాడు. ఆ 1 రోజులు అయ్యాక 2 నెలలు వచ్చాక 6 రోజులకు ఒకసారి తమంత తాము రాలిపడిన ఆకులు మొదలైనవి స్వీకరిస్తూ తపస్సు చేశాడు. అటుపై 3వ మాసం వచ్చినప్పటికల్లా 9 రోజులకు ఒకసారి నీటిని మాత్రమే స్వీకరిస్తూ ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేశాడు. ఇది సామాన్యం కాదు, ఎంత కఠోరమైన తపస్సు. పట్టుదలంటే అంత కఠోరమైన పట్టుదల. సృష్టిలో ఎవడైనా పట్టుదలతోనే దేన్నైనా సాధించగలడు. మరి భగవంతుని మనం సాధించలేకపోతున్నామంటే అంత పట్టుదల లేదని అర్థం, మరి ఏమీ లేదు. పట్టుదల ఉంటే పసిపిల్లాడైనా సాధించగలడు అనే భావం ధ్రువచరిత్రలో ఇస్తున్న సందేశం. 4వ మాసం వచ్చేటప్పటికల్లా వాయుభోజనం చేస్తున్నట్ట. వాయుభక్షో జితశ్వాసో, గాలిని భోజనం చేయడం అనే మాట మనకి పురాణాల్లో కనబడుతుంటుంది. అదేవిధంగా వాతాహారి,
వాతభక్షో నిరాహారి అని అహల్య గురించి కూడా చెప్తాడు. వాతభక్ష నిరాహారి. వాతభక్ష గాలిని తినడం అంటే ఏంటండి? నోరు తెరిచి గాలి పీల్చడమా? కాదు, ప్రాణాయామం అని అర్థం. ఇక్కడ ప్రాణాయామ విద్య అది. ఇక్కడ ఆ ప్రాణాయామ విద్యతో జితశ్వాస పక్కన అర్థం చేసుకోవడానికి ఆ మాట చెప్పాడు. శ్వాసని జయించి ధ్యాయం దేవమధారయత్, ఆ దేవుని ధారణ చేస్తున్నాడు అంటే పట్టుకునే ప్రయత్నం. ఇంతవరకు చేసినటువంటి కఠోర నియమాలు, ఈశ్వర ప్రణిధానము అని పతంజలి చెప్పినట్లుగా ఈశ్వరార్చన, వీటన్నిటితో పాటు సాధన చేస్తూ ఆహార పరిత్యాగం చేస్తూ మనస్సుని క్రమంగా నిలబెట్టగలిగాడు. 4వ మాసానికి అంత స్థితికి వచ్చాడు. ఇక 5వ మాసం వచ్చేటప్పటికల్లా స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే శ్వాసను నిగ్రహించి నియంత్రించి నిలబడ్డాడు. జాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థాణురివాచల, శరీరానికి ఒక స్థాణుత్వం వచ్చింది. స్థాణుత్వం అంటే స్టెబిలిటీ, నిలబడిపోయింది ఆ శరీరం అంతే, ఇటు అటు కదలలేదు. ఏకాగ్రంగా ధ్యానం కుదిరింది. బ్రహ్మపదమునందు అంటే పరమాత్మ యందు ధ్యానం కుదిరి నిశ్చలుడే నిలబడ్డాడు. సామాన్యమైన అంశం కాదు, కదలకుండా ఉండడం, పైగా ఒంటి పాదం మీద నిలబడ్డాడు. ఇది మహా కష్టమైన అంశం. ఏకపాదం, ఆ ఏకపాదం మీద నిలబడిన సామాన్యమైన అంశం కాదు. ఇక్కడ పైగా అంగుష్టంతో ఏకపాదము కుడి కాలి యొక్క బొటనవేలు నేల కాంచి నిలబడ్డాడు. అంటే భూమి స్పర్శ ఎంత తగ్గితే సిద్ధి అంత వస్తుంది. అందుకే యోగాసనంలో కొంతమంది భూమికి పైన లేచి కూడా ఆసనాలు వేస్తూ ఉంటారు. ఇక్కడ అదొక పద్ధతి. అది ఇక్కడ అది దేవత్వానికి ఒక ఉదాహరణ. దానికి ఒక సాధన ఏంటంటే అంగుష్టం మీద ఉండాలి. దీనికి ఒక క్రమం ఉందండి. ఇవాళ ఇవాళ చేసేద్దామని ప్రయత్నిస్తే మరో ప్రమాదం. దీనికి ఒక పద్ధతి ఉంది. ఆయన ఆ పద్ధతి ప్రకారం వెళ్ళి ఏ విధమైన స్థితికి వెళ్ళాడో ఒక్కసారి కనీసం భావనతో తెలుసుకున్న ధ్రువుడికి దండం పెడతాం, విష్ణువుకి తర్వాత పెడదాం. ముందు భాగవతుడికి దండం పెడితే తర్వాత భగవంతుడికి దండం పెట్టచ్చు. భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ అంటారు పుట్టపర్తి నారాయణాచార్యులు వారు అష్టాక్షరి గీతాల్లో. సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షీత్ కించనాపరం. నాద్రాక్షీత్ కించనాపరం, అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. సర్వతో మన ఆకృష్య, మనస్సును అన్ని వైపుల నుంచి లాగి తన అంతరంగంలో పెట్టాడు. అంటే ఇంకా మనస్సు బాహ్యంగా వెళ్ళట్లేదు, ఇంద్రియాల ద్వారా ప్రపంచం వైపు వెళ్ళట్లేదు. ఇంద్రియ వృత్తులను కూడా నియంత్రించి ఆ మనస్సు అంతర్ముఖమై హృదయంలోకి వెళ్ళి భగవంతుని రూపాన్ని ధ్యానిస్తూ దాన్ని తప్ప మరి దేన్ని చూడడం లేదు. ఇక్కడ దాన్ని తప్ప దేన్ని చూడడం లేదు అంటే దృష్టంతా పరమాత్మ వైపు ఉన్నది. ఆ సమయంలో ఎలా ఉన్నదంటే కళ్ళు తెరిచే ఉన్నట్ట. ఆశ్చర్యకరమైన ఈ విషయం విష్ణు పురాణం చెప్తుంది. కళ్ళు తెరిచే కనిపిస్తున్నాడు, ఎవరినో చూస్తున్నట్టు, కానీ దేన్ని చూడట్లేదు. త్రిపుర రహస్యంలో ఒక మాట ఉంటుంది, కళ్ళు మూసుకుంటే భగవంతుడు కనబడుతున్నాడండి అంటే కళ్ళు తెరిస్తే కనబడట్లేదా, ఇంకా నీ సాధన పండాలంటాడు గురువు. చిన్న విషయం కాదు. కళ్ళు మూస్తే కనబడుతున్నాడు, కళ్ళు తెరిస్తే కనబడట్లేదంటే ఫెయిల్యూరే అది. కానీ కళ్ళు మూస్తే కనబడడం కూడా గొప్ప విషయమే. కానీ అక్కడితో తృప్తి పడకో, ఇంకా ముందుకు రా అంటాడు గురువు. ఇతని స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే పశ్యన్నపి నపశ్యతి అంటాడు విష్ణు పురాణంలో. చూస్తున్నప్పటికీ చూడడం లేదన్నాడు ఇక్కడ. అంటే కళ్ళు తెరిచే ఉన్నాడు. అందుకే ఆయన ముందు ఆయన తపస్సుని భంగం చేయడానికి రకరకాల దుష్టశక్తులు ప్రవర్తిస్తూ గోల పెడుతున్నా అలా చూస్తూ కూర్చున్నట్ట. స్పందనే లేదు, భయపడడం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే కనబడట్లేదు ఆయనకి. ఆయన దృష్టి ఎక్కడుంది? దీన్ని శాంభవి స్థితి అంటారు ఇక్కడ. అంతర్లక్ష్యం బహిర్దృష్టి, ఇది శాంభవి అంటే. ఇక్కడ లక్ష్యం అంతర్లీనమైనప్పుడు బయట దృష్టి ఉన్న మాత్రాన ఆ దృష్టికి వస్తువులు గోచరించవు. ఇది ఆ స్థితి. అందుకే ఇక్కడ నాద్రాక్షీత్ కించనాపరం అనే మాట ద్వారా భాగవతకారుడు అదే చూపిస్తున్నాడు ఇక్కడ ఈ మాటని. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు అప్పుడు జరిగింది ఏమిటి అంటే యదైక పాదేన సపార్థివార్భక తస్థౌ తదంగుష్ఠ నిపీడితామహి ననామ తత్రార్థమిభేంద్ర అధిష్ఠిత తరీవ సవ్యేతరత పదే పదే. అతను ఎప్పుడైతే అంగుష్టాలు పెట్టి ఉంచాడో ఆ బరువు భూమి తట్టుకోలేకపోయింది. చూడండి ఆశ్చర్యకరమైన అంశం. ముల్లోకాలు కంపించిపోయాయి. ముల్లోకాల్లో స్తంభీభూతమైన స్థితి ఏర్పడింది. వాయువు నిరోధింపబడ్డట్టుగా ముల్లోకాల్లో ఒకానొక అవకరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల ఇది ఏర్పడిందో దేవతలు తెలుసుకుని తిన్నగా విష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి పరిస్థితి ఇలా ఉన్నది, నువ్వు ధ్రువుని అనుగ్రహించు అన్నారు. ఇక్కడ ఆలోచించవలసిన మరొక అంశం. అయ్యే ఈయన మాయన నేను తపస్సు చేస్తుంటే ముల్లోకాలుగా స్థితి ఏర్పడ్డం ఏమిటి? అది అంటే దేవత కదలాలి అంటే ముల్లోకాలు ముందు కదలాలి. ఎందుకంటే ముల్లోకాలని శరీరం కదా, ఆయన కదిలించడం ఇదంతా కూడా. ఇందులో ఒక అద్భుతమైన భావం ఉన్నది. ఇతడు ధ్యానిస్తున్నది ఎవరిని? వాసుదేవుడు. విష్ణువే కానీ ప్రస్తుతం పేరు అది. వాసుదేవుడు అంటే ఎవరు? అన్నిటిలో వసించి ప్రకాశించేవాడు వాసుదేవుడు. కానీ ఇతడు ధ్యానిస్తున్నది
సర్వమునందు వ్యాపించిపోయి వసించి ప్రకాశిస్తున్న భగవాన్ని తన హృదయంలో పెట్టుకుని ధ్యానిస్తున్నాడు. దానితో ఇతని మనస్సు అనుసంధానింపబడి దానితో ఇప్పుడు తన్మయుడైపోయాడు. తన్మయుడైనప్పుడు ఈయన శరీరానికి కలిగే స్థితి ప్రపంచానికి అంతటికి కలుగుతుంది. అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ప్రపంచవ్యాపకుడైన పరమాత్మ హృదయంలో ఉన్నప్పుడు ఇతడి స్థితి ఎలా ఉందో ఆ స్థితి ప్రపంచానికి కలగాలి. కనుక ఇతడు వాయువుని నిరోధించినప్పుడు ప్రపంచమంతా ఆ స్థితికి వెళ్ళిపోయింది. అది తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన భావం ఇక్కడ. అప్పుడు పరమాత్మ దేవతల ప్రార్థన విని ఆయనకు తెలుసు ఎప్పుడు రావాలో, కానీ వీళ్ళు తొందర వెళ్ళదు. అందుకే మనం గట్టిగా సాధన చేస్తే దేవతలు వెళ్ళైనా దేవుడిని తీసుకొచ్చేస్తారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి స్వామి ఇప్పుడు ఎదురుగా నిలబడ్డాడు. స్వామి ఎవరికి? ధ్రువునికి ఎదురుగా. సవైధియా యోగ విపాక తీవ్రయా హృత్పద్మకోశే స్ఫురితం తటిప్రభం తిరోహితం సహసైవోపలక్ష్య బహిస్థితం తదవస్థం దదర్శ. ఈ శ్లోకం ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడంటే, పరమాత్మ ఎప్పుడైతే ఎదురుగా కనబడ్డాడో, ఈయన వైకుంఠం నుంచి రాక్కర్లేదు, సర్వవ్యాపకుడు ఆయన. ఎదురుగా ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ రూపము, అంతవరకు తాను హృదయంలో ధ్యానిస్తూ పద్మము వలె పద్మమునందు, హృదయ పద్మమునందు మబ్బులో మెరుపులాగా తటిత్ప్రభం విద్యుల్లేఖేవ భాస్వర, మెరుపులా ప్రకాశించిపోతున్న రూపాన్ని చూస్తూ ఉన్నటువంటి వాడు హఠాత్తుగా అంతర్ధానమైంది. ఎప్పుడైతే తన లోపల స్వామి రూపం అంతర్ధానమైందో అప్పుడు బహిర్దృష్టి వచ్చిందని చెప్పారు ఇక్కడ. అంటే అప్పుడు బహిర్దృష్టి వచ్చిందని అప్పుడు కళ్ళు తెరిచాడని కాదు, అప్పుడు బయటేముందో చూశాడు అని అర్థం ఇక్కడ. అంటే అంతరంగంలో ఉన్నది బాహ్యానికి రాగానే లోపల చూస్తున్న చూపు బయటకు వచ్చింది. ఇది దీని యొక్క భావం. ఎంతవరకు తాను ఎవరిని లోపల ధ్యానిస్తున్నాడో ఆయనే బయటకు వచ్చాడు కనుక చూపు కూడా బయటకు వచ్చింది. అది దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన భావాన్ని వర్ణించి చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే ఆ రూపాన్ని దర్శించాడో ఆశ్చర్యపడిపోయాడు. ఎదురుగా ఆ దివ్యమంగళ విగ్రహం సాక్షాత్కరిస్తూ ఉండగా తద్దర్శనే నాగత సాధ్వతక్షితావందతాంగం వినమయ్య దండవత్. అంతవరకు నిశ్చలంగా ఉన్న శరీరము, ఆ శరీరానికి ఎదురుగా భగవానుడు రాగానే ఆ శరీరం అంతా ఒక్కసారి చైతన్యమై బాహ్యంలో ఉన్న విష్ణువు కోసం బహిర్ముఖమైంది. అది అక్కడ మొత్తం ఆ శరీరాన్ని అంతటి కూడా దండవత్, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన వెంటనే సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాడు. అంటే కర్ర పడ్డట్టుగా పడ్డాడు ఆయన పాదాల మీద. పడి వెంటనే లేచాడు ఆయన. ఎందుకంటే చూడగానే నమస్కరించాలనిపించి తల వంచి నమస్కరించాడు. నమస్కరిస్తున్నప్పుడు చూడలేకపోతున్నాడు, అందుకు వెంటనే లేచాడు. చూసిన వెంటనే నమస్కరించాలనిపించి మళ్ళీ నమస్కరిస్తున్నాడు. ఇలా ఎన్ని మార్లు చేశాడో ఆ అవస్థను ఒక్కసారి చూడాలి. భగవంతుడిని చూసినప్పుడు కలిగే అవస్థ. సాక్షాత్కారం అంటే కానీ సాక్షాత్కరిస్తే తట్టుకోగలమా? ఆ స్థితి ఎలాంటిది అంటే, ఎట్టులుండునో నా యద యగసి నాట్యమాడునో అంటారు కృష్ణశాస్త్రి గారు ఒక చోట. ఆ స్వరూపాన్ని చూస్తే కలిగే భావం అది. సతం వివిక్షం తమతద్విదం హరిహి జ్ఞాత్వాస్య సర్వస్య చ హృజ్యవస్థిత. పైగా స్వరూపాన్ని చూస్తూ కళ్ళ ఆనందాశ్రులు రాలుతూ పిల్లవాడు తండ్రికి దూరమై ఎన్నో ఏళ్ల తర్వాత ఆ తండ్రిని కలుసుకుంటే ఎలా ఏడుస్తాడో అలా ఏడ్చేట. ఆ ఏడుపుతో స్వామిని ముద్దాడి గాఢంగా ఆలింగనం చేసుకుంటున్నాడా అన్నట్లుగా చూస్తున్నాడు అన్నారు. అంటే కొందరు చూపులతో చూసేటప్పుడు తినేసేటట్టు చూస్తున్నాడండి అంటారు కదా. ఈయన ఆయన స్పర్శించి ఆయన ముద్దాడుతున్నట్టు చూస్తున్నాడు ఇక్కడ, పిల్లవాడు తండ్రిని ముద్దాడినట్టు. అలాంటి భావానికి లోనై పరమాత్మతో ఏదో చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక అద్భుతమైన ఆనందానుభూతి కలిగినప్పుడు అయితే స్తబ్ధస్థితి అయినా ఉంటుంది, లేకపోతే అద్భుత శబ్దమైన బయటికి రావాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అందుకే మనకు హఠాత్తుగా భయం కానీ ఆనందం కానీ కలిగినప్పుడు అయ్యో అనో హా అనో అరుస్తాం, అది ఎక్స్ప్రెషన్. అలాంటి పరమాత్మ ఎదురుగా కనబడినప్పుడు మనస్సులో కలిగిన స్పందనకి ఏదో అనాలనుకుంటున్నాడు, ఏది అనలేకపోతున్నాడు. పసిపిల్లవాడు ఏమనగలడు? ఏం చదివాడని ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తూ రెండు చేతులు దోయిలించి అలా నిలబడిపోయిన ధ్రువుని చూసి కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పస్పర్శ బాలం కృపయా కపోలే. ఆ రెండు చేతులు దోయిలించిన చిన్న పిల్లవాడిని చూసి దయతో తన చేతిలో ఉన్న శంఖాన్ని తాకించాడంతే. శంఖం తగిలింది. భాగవతం వింటూ వింటూ ఒక భక్తుడు ఈ ఘట్టంగా ఏడ్చేశాడు. అంత ఏడ్చిన పిల్లాడితో చెయ్యి పెట్టేని నిమరచ్చు కదండి, శంఖం తగిలించాడు. ఏమిటి అంటే చెయ్యి స్పర్శ చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది మరో పిల్లాడిని, ఈ పిల్లాడిని కాదు. ఆ పిల్లాడు ఎవడో తర్వాత చూద్దాం. ఈ పిల్లాడికి శంఖస్పర్శ మాత్రమే. శంఖం తగిలింది. దర్శనము శంఖస్పర్శ.
పైగా శంఖం ఎటువంటిది? బ్రహ్మమయేన కంబున. ఒక్కొక్క పదం ఎంత బరువుగా ఉందో చూడండి. బ్రహ్మమయమైన కంబు. బ్రహ్మమయం అంటే వేదమయం, ఇది అర్థం ఇక్కడ. వేదమయమైన శంఖం. ఎందుకంటే శంఖం నాదస్వరూపం. ఆ నాదం ఎవరిది? పరమాత్మలోంచి వచ్చిన నాదం దాని నుంచి వినబడుతుంది. పరమాత్మలోంచి వచ్చినటువంటి ప్రణవనాద మూలనాదం దాంట్లోంచి వచ్చి అది వేదమయ్యింది. కనుక వేదానికి మూలమైన నాదం ఏ శంఖంలో ఉందో ఆ శంఖం తగిలింది. ఎందుకంటే భగవంతుడిని స్తుతించాలి అంటే జ్ఞానం ఉంటేనే స్తుతిస్తాం. ఆ జ్ఞానం వేదం తప్ప మరేమిది ఇవ్వలేదు. భగవజ్ఞానం వేదమునందు ఉంది. ఈ పిల్లవాడికి వేద జ్ఞానం లేదు, ఎదురుగా వేదవిద్యుడు కనబడ్డాడు, ఎలా స్తుతిస్తాడు? అందుకు వేదమయమైన శంఖాన్ని స్పర్శించడం చేత నారాయణుని యొక్క అనుగ్రహ శక్తి శంఖము ద్వారా ధ్రువునిలో ప్రవేశించి వెంటనే లోపల దాగినటువంటి తన యొక్క ఆర్తి అనుభూతి శ్లోకమై బయటకు వస్తుంది. ఆ శ్లోకమే అద్భుతమైన స్తోత్రంగా మనకు లభిస్తున్నది. ధ్రువుడు చేసిన స్తోత్రం. ఈ స్తోత్రం సామాన్యమైనది కాదు, మహాద్భుతమైనది. శ్రీధరులు భాగవతానికి వ్యాఖ్య రచించారు సంస్కృతంలో. శ్రీధర భాష్యం అద్వైత ప్రకారంగా రచించారు ఆయన. అదే ఎవరికైనా ప్రమాణం. అంత శుద్ధమైన వ్యాఖ్య మనకు దొరకదు మనకి. ఆయన ఈ 12 శ్లోకాలు వచ్చేటప్పటికల్లా ఒక అద్భుతమైన మాట అన్నారు. ద్వాదశాదిత్య సంకాసై శ్లోకై రస్తౌద్ధరిం ధ్రువ. 12 ఆదిత్యుల వంటి, అంటే ద్వాదశాదిత్యుల వంటి 12 శ్లోకాలతో ధ్రువుడు స్తోత్రం చేసేవాడు అన్నారు. అంటే 12 శ్లోకాలు శ్రీధరుల వారికి ఎలా కనిపించే? ద్వాదశాదిత్యుల్లో కనిపించాయి. ఒక్క ఆదిత్యుడు అజ్ఞానాన్ని పోగొడతారంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క సూర్యమండలం అని చెప్పారు మహానుభావుడు. దాన్ని బట్టి ఈ శ్లోకం ఎంత గొప్పవో చూడండి. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నమో భగవతే పురుషాయ తుభ్యం. స్తోత్రము భగవంతుడంటే ఏమిటో చెప్తుంది. భగవంతుడికి స్తోత్రం చేస్తున్నాం, కానీ స్తోత్రం ద్వారా భగవంతుడు ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ మన హైందవ సంస్కృతిలో పరమేశ్వరుడు అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటో ఇక్కడ చెప్పబడుతున్న చూడండి. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి. ఇప్పటి వరకు మాట్లాడలేకపోయాను నేను. మాట్లాడగలిగాను ఎవరి వల్ల? ఎవరు నాలోకి ప్రవేశించింది విష్ణువే. నాలోకి ప్రవేశించి ప్రసుప్తాం వాచం, నిద్రిస్తున్న నా మాటని చైతన్యవంతము చేశాడో. అంటే మనం ఇవాళ మాట్లాడుతున్నాము అంటే మాటలు ఎవడు పలికించాడు, ఇది ఆలోచించాలి. మాట్లాడలేని ధ్రువుడికి అప్పటికప్పుడు అనుభవం అయింది. నేను మాట్లాడగలుగుతున్నది ఆయన లోపల ప్రవేశిస్తేనే నేను మాట్లాడగలుగుతున్నాను అని అందరూ అనుకోగలుగుతున్నామా? నేను ఇవాళ మాట్లాడుతున్నాను, నేను ఇవాళ నడిచి వచ్చాను, కూర్చున్నాను అంటే లోపల ఎవడుండడం వల్ల ఇవన్నీ చేసాం. అదొక్కటి ఆలోచిస్తే చాలు. ఆ ఆలోచన ఇక్కడ చూపిస్తున్నాడు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి. నిద్రించిన నా వాక్కుని నాలో ప్రవేశించి ఎవడు మేల్కొల్పాడో. అంతేకాదు అన్యాంశ్చ, ఇతరములన్నీ, కేవలం వాక్కొక్కటే కాదు, హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీన్, నా చేతులు పాదములు చర్మము ఆదీన్ ప్రాణాలు, ఇతరింద్రియములు కూడా, అంటే నేత్రములు చెవులు మొత్తం సర్వేంద్రియములని ఎవడు చైతన్యవంతం చేస్తున్నాడో. అంతేకాదు ప్రాణాన్, నా లోపల ప్రాణములకు కూడా ఎవడు చైతన్యాన్ని ఇస్తున్నాడో ఆ పరమపురుషునికి నమస్కారము. అంటే ఇప్పుడు పరమపురుషుడు విష్ణువు ఎవరు ఆలోచించాలి. ఇలా ఒక్కొక్కటి చర్చ చేసుకోవాలి. అదే భాగవతం అంటే మరొకటి కాదు. భాగవతం చెప్తున్న భగవంతుడు ఎవరు? వైకుంఠమునందో కైలాసమునందో ఉన్నవాడు మాత్రమే కాదు. నేను మాత్రమే కాదన్నాను తప్ప వాళ్ళు కాదనలేదు. వాడు మాత్రమే కాదు. భాగవతం చెప్తున్న భగవంతుడు సర్వజీవులలో నిండిన చైతన్యమూర్తి. అది ఆ చైతన్యమూర్తి ఉంటేనే మనం పలకగలుగుతున్నాం, అనగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. ఎవడు లోపల ఉండడం వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నామో ఆ పరమ పురుషునికి నమస్కారం అన్నాడు ఇక్కడ. కనుక మన అంతర్లీనమైన స్వామి. ఎంత అందమైన శ్లోకం ఇది. కానీ సరిగ్గా అర్థం చేసి అనగలిగితే ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా అనే భగవద్గీత వాక్యం అర్థమవుతుంది. సర్వభూతముల హృదయములో ఉంటూ జంత్రగాడి యంత్రాన్ని ఆడించినట్టు మన శరీరాన్ని కదిలిస్తూ ఎవడున్నాడో ఆ పరమేశ్వరుడు. ఎక్కడున్నాడు? సర్వభూతేషు హృద్దేశే, హృదయమునందున్నాడు. హృదయం అంటే గుండెలో కూర్చున్నాడు మాత్రమే కాదు అర్థం, రహస్యముగా ఉన్నాడని అర్థం. ఆయన చోటు ఏదని చెప్తారు. ధ్యానించడానికి హృదయం ప్రధానంగా తీసుకుంటాం. ప్రాణశక్తి అంతా ప్రసరించడానికి ప్రధాన కేంద్రం హృదయం గనక హృదయంలో ధ్యానించడం అంటాం.
కానీ ఆయన ప్రకాశం ఎక్కడ లేదు. తిర్యగుర్ధ్వమధస్సాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి సందేహమాపాదతల మస్తక. పాదతలం నుంచి తలకాయ వరకు శరీరమంతా నిలువుగా అడ్డముగా క్రిందుగా వ్యాపించిపోయినది ఆయన చైతన్యమే.